అల్లు అర్జున్ ని కేరళలో మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఆర్యతోనే అక్కడ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. అలా కేరళకు బన్నీతో మంచి అనుబంధమే ఉంది. పుష్ప 2ని కేరళలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు కొచ్చిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో కేరళ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు బన్నీ బాగానే స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. కొచ్చిలో ఉన్నాడు కాబట్టి ఫహద్ ఫాజిల్ గురించి బాగానే చెప్పుకొచ్చాడు. తన ఫ్యాన్స్ తన ఆర్మీ గురించి చెబుతూ ఆ ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని అన్నాడు బన్నీ. ఇక తన స్పీచ్ లో పదే పదే అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని చెప్పుకుని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడు బన్నీ. తన స్పీచ్ అంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో బన్నీ వాసుదేవ్ అని యాంకర్లు పిలుస్తారు. బన్నీ వాసును పిలిచారా లేక నిజంగానే బన్నీని పిలిచారా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో యాంకర్లు మళ్ళీ బన్నీ అంటే అల్లు అర్జున్ అని స్టేజ్ మీదకు పిలుస్తారు. దీంతో ఈ ఘటన మీద ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక బన్నీ తన వేలికి పెట్టుకున్న ఉంగరం, టీ షర్ట్ మీద ఇది నా బ్రాండ్ అని రాసుకోవడం ఇవన్నీ కూడా సెల్ఫ్ ప్రమోషన్ లానే ఉన్నాయని, ఇవన్నీ ఏంటి అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇక ఆర్మీ అని పదే పదే చెబుతూ ఉండటం మీద కూడా జనాలు నవ్వుకుంటున్నారు. బన్నీ స్పీచ్లు, నడిచే తీరు, చూస్తున్న విధానం ఇలా ప్రతి ఒక్కదాని మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. పుష్ప రన్ టైం మీద ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. 3 గంటల 20 నిమిషాలు అంటే చాలా కష్టమవుతుందని, ఏ మాత్రం తేడా కొట్టినా రిజల్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు. నిర్మాతలు మాత్రం అది అస్సలు సమస్య కాదని, సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదని అంటున్నారు. ఇక బన్నీకి 300 కోట్ల రెమ్యునరేషన్ అని ఫోర్బ్స్ ప్రకటించిందట. దాన్ని మీడియా, సోషల్ మీడియా తెగ హైలైట్ చేస్తోంది. కానీ అది అసలు సాధ్యమా, ఎవరైనా అధికారికంగా ప్రకటించారా అని కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం ఆరాలు తీస్తోంది.